నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. హలో ఏసీపీ గారు. ఓహో పౌడర్ గారు మీరా? మేమే సార్. సారీ, పొరపాటున ఉద్దేశం ఏమనుకోకండి. ఏమనకుండా ఎలా ఉంటాను? ఏదో ఒకటి ఖచ్చితంగా అనుకుంటా. వేరే వెహికల్ గుద్దేస్తేనే కేసు మీద కేసు వేసి ఫైన్ మీద ఫైన్ కట్టేసే మేము మా వెహికల్ గుద్దేస్తే ఊరికే వదిలేస్తానా? అదేంటి అల్లుడు, ఎంతైనా మనం ఒకటే. అల్లుడా? ఎవరు? మీరే అల్లుడు గారు. నేనా? మీక అల్లుడా? హౌ నిత్యం మీద మీరు మనసు పడ్డారని మాకు తెలియదా? ఇదిగో మాకు స్వప్నాయంతో నిత్య కూడా అంతే. రేపు మీరు నిత్యాన్ని పెళ్లి చేసుకుంటే మీరు మా అల్లుడైనట్టేగా. అయ్యో అయ్యో అయ్యో, వీడి సిగ్గుచ్చేవాడా. అల్లుడు అన్నందుకే వానపాములు మెలికలు తిరిగిపోతున్నాడు. అదే మరి వీక్నెస్ మీద కొట్టడం అంటే దెబ్బకి దారికొచ్చాడు చూడు. అమ్మో అయ్యో ఆంటీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇందాక ఏదో కేసు ఫైలు ఏదో అనేసాను. పర్లేదులే పోలీస్ అల్లుడు గారు, మనలో మనకి సారీలేందుకు. అవును, ఇంత అడవిడికి ఎక్కడికి వెళ్తున్నారు? మీ దగ్గరకే వస్తున్నా అల్లుడు గారు. టీవీలో నీ ఇంటర్వ్యూ చూసావా? మార్చురీలో ఉన్న అమ్మాయి ఎవరో తెలిసిందా? లేదంకల్, తనకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ రాలేదు. అదేంటి, జై వాళ్ళు వచ్చారుగా అల్లుడు గారు. వాళ్ళు వచ్చింది వేరే విషయం గురించి ఆంటీ. ఇంతకే ప్రమాదం ఎట్ట జరిగింది అల్లుడు గారు? ఎవరో అమ్మాయి ఆటోలో వెళుతుంటే టిప్పర్ గుద్దేసింది. స్పాట్లోనే అమ్మాయి పైకి వెళ్ళింది. చేతిపై కమల అని పచ్చబట్టుంది. కమలనా? మంగ కాదా? మంగ ఏంటండి? అంటే మనం వెతుకుతున్న మంగేమోనని మీ ఆంటీ కంగారు పడుతుంది. మంగ గారికి అలా జరగదండి. ఆవిడ దేవత, ఆవిడ కంప్లీట్లీ సేఫ్. అదే మేము అనుకున్నాం అల్లుడు గారు. ఓ అవును, ఇప్పుడు అందరూ ఎక్కడున్నారు? ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు అంటే? అవునా, అయితే మేము వెళ్ళొస్తాం అల్లుడు గారు. ఎక్కడికి? గుడికి. మంగని బతికించినందుకు దేవుడికి దండం పెట్టుకుందామని. అంకల్, అలాగే నాకు నిత్యకు పెళ్లి జరగాలని దేవుడి దగ్గర దండం పెట్టుకోండి. తప్పకుండా అల్లుడు గారు, ఉంటాం మరి. థ్యాంక్ యూ. మంగ చారిగడి ఇంట్లోనే ఉంటుంది, వెళ్ళి చూద్దాం పదండి. అత్తయ్య మావయ్య. ఏంటి అల్లుడు గారు? మరి అయ్యో మరి నిత్యని అడిగానని చెప్పండి. అయ్యో అయ్యో చెప్పేసా అయ్యో చెప్పేసా అయ్యో అంకల్ మర్చిపోకుండా చెప్పండి. అలాగే అల్లుడు గారు. ఈ ఆంటీ అంకల్ కి మరీ నేను అంతా ఎర్రి పుష్పలా కనిపిస్తున్నానా? చెప్పండి ఏసీపీ గారు. మీరు చెప్పినట్టే మీ ఆంటీ అంకల్ని ఇప్పుడే కలిసాను అజయ్ గారు. వాళ్ళకి మంగ గారు బతికే ఉన్నారనే విషయం నేను రివీల్ చేశాను. ఇప్పుడు వాళ్ళు మంగ గారి దగ్గరికి బయలుదేరుతున్నారు. థ్యాంక్ యూ ఏసీపీ గారు.
ఇక నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది. మీ పని చూసుకుని ఒకసారి ఇంటికి రండి. షూర్ జయ గారు, బాయ్. రామ్మా. ఒక్క నిమిషం మేడం. మీనాక్షి, వెళ్ళి దిష్టి తీసుకురా. ఇప్పుడు దిష్టి ఎందుకు అన్నయ్య గారు? గుళ్ళో దేవతకు హారతి ఎందుకిస్తారు మేడం? అలాగే మీకు దిష్టి తీయాలండి. నువ్వు వెళ్ళు మీనాక్షి. గుళ్ళో దేవతకి నాకు పోలికేంటన్నయ్య గారు? అవును మేడం, ప్రాణం లేని ఆ బొమ్మకు ప్రాణం ఉన్న మీకు పోలికేంటండి? ఆ దేవత కళ్ళు తెరిచి చూడదు, నోరు తెరిచి మాట్లాడదు, అడిగిన వెంటనే వరాలు ఇవ్వదు. కానీ మీరు అడగని వారికి కూడా ఆపద తెలుసుకుని సహాయం చేస్తారు. అన్నయ్య గారు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీరంటే గిట్టని వాళ్ళ దిష్టి, మీ పైన చాడీలు చెప్పిన వారి దిష్టి, మిమ్మల్ని కష్టపెట్టాలనుకున్న వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. త్వరలోనే మీకు ఆనందం కలగాలి. ఏమైందొదినా? ఎందుకు కంటతడి పెట్టుకుంటున్నారు? ఎక్కడుండాల్సిన వారు ఎక్కడికొచ్చారు మేడం, ఎక్కడికెళ్లాల్సిన వారు ఎక్కడికొచ్చారు. గుండె తరుక్కుపోతోంది. ఎందుకొదినా? నేను నా పిల్లలు ఉండేది ఇంట్లోనే కదా, మీ ఇంట్లోనే కదా. ఎంతో మంది గుండెల్లో ఉండే మీరు ఇలా మా ఇంటి ఇరుకు గదుల్లో ఉండటం, అది మా అదృష్టమో మీ దురదృష్టమో తెలియట్లేదు మేడం. దేవతలు ప్రత్యక్షం కావాలని జనం మొక్కుతారు. ఆ జనం మొక్కులు తీరాలని పంతుళ్ళు, పూజార్లు పూజలు చేస్తారు. ఆ జనానికి, ఆ పంతుళ్ళకి దేవతలు ప్రత్యక్షమైతే కలిగే అనుభూతి మేం కొద్ది రోజులుగా అనుభవిస్తున్నాం. కానీ అది ఆనందమో బాధో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు వదినా. ఇందాక అంకుల్ ఫీల్ అయ్యారు, ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే? ఎందుకు మా అమ్మని పొగుడుతున్నారు? మాపై జాలి చూపిస్తున్నారు? అంటే మా అమ్మ నాన్న కాస్త ఎమోషనల్ అమ్మాయి గారు. రాత్రి ఏదో సెంటిమెంట్ సినిమా చూసినట్టున్నారు, ఇప్పుడు ఇలా కనెక్ట్ అయ్యారు. అంతే బాబు గారు, మీరు లోపలికి పదండి మేడం గారు. వెళ్ళండి మేడం. పదండి మేడం. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తలనొప్పి తగ్గిందా? అమ్మా, పొద్దున్న నువ్వు శేఖరం మావయ్యని కలవడానికి బయటికి వెళ్ళావు. నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి నిన్ను వెతుక్కుంటూ అన్నయ్య నేను వచ్చాం. దానిలో శేఖరం మావయ్యని కలిసి నువ్వు నాన్నని చూడటానికి గుడికి వెళ్ళావని చెప్పారు. గుళ్ళో నాన్నని చూసావా అమ్మా?
హాస్పిటల్కి వెళ్తే నాన్నని చూడొచ్చని ఈ చారి అంకుల్ చెప్పారు కదా. అక్కడికి వెళ్తే నాన్న వెళ్ళిపోయాడని అతను కూడా చెప్పాడు కదా. నాన్నకు మనం అక్కర్లేదు దివ్య. అతని గురించి నువ్వు అడగద్దు, అమ్మని బాధ పెట్టద్దు. నాన్నెవరో మనం తెలుసుకోవాలి కదా అన్నయ్య. అక్కర్లేదని చెప్తున్నాను కదా. కనీసం అమ్మకైనా తెలియాలి కదా. నువ్వేనే చెప్పమ్మా. ఆయన అక్కడికి రాబోతున్నారని ఎంతో ఆశతో అక్కడికి వెళ్ళాను. అక్కడ జై సార్ కనిపించారు. సార్తో మాట్లాడి గుడంతా ఆయన కోసం వెతికాను. ఎంత వెతికినా కనిపించలేదు. ఆ తర్వాత కళ్ళు తిరిగాయి, స్పృహ కోల్పోయాను. తిరిగి కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అంతే గుర్తుంది. మధ్యలో ఏమైందో తెలీదు. అంటే నువ్వు కూడా నాన్న చూడలేదా అమ్మా? నాన్న వచ్చినట్టే వచ్చి మనల్ని వదిలించుకుని వెళ్ళిపోయాడని అతను చెప్పాడు కదా దివ్య. మళ్ళీ ఇంకా అమ్మని ఎందుకు బాధ పెడుతున్నావు? నాన్న మనల్ని కలుస్తాడనుకోవడం మన భ్రమ. అతనితో కలిసి మనం బ్రతకాలనుకోవడం దురాశ. అసలు అతనితో మనకు అవసరం లేదు. అసలు అతను ఉన్నా కూడా లేనట్టే. అభిబాబు, ఇప్పుడే వస్తాను మేడం. రారా చారుకేశా. కానీ ఈ సీతమ్మకు, ఈ పిల్లలకు ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు, కన్నీళ్లు? బాధపడకండి నాన్నారు. మంగా మేడం, జై అంకులు, అభిబాబు, దివ్యమ్మ తప్పకుండా కలుస్తారు. ఇంకెప్పుడు కలుస్తారు చారుకేశా? ఆ ఇంటికి వెళ్లాల్సిన వారు, ఆ అంతఃపురంలో ఉండాల్సిన వారు తిరిగి మన పేదింటికి వచ్చారు. ఇంకెన్నాళ్ళు వాళ్ళిలా ఉండాలి? చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు అని నువ్వే కదమ్మా అప్పుడప్పుడు చెబుతూ ఉంటావు. మంగా మేడం గారు చాలా మంచివారని, జయంకులు ఏదైనా అనుకుంటే తప్పకుండా అది సాధిస్తారని మీరే కదా నాన్నారు చెప్పారు. జయంకులు ఆలోచించి కూడా ఏ పని చేయరు. అంకుల్ ఏదైనా ప్లాన్ చేశారంటే రామబాణంలో అందుకు తిరగుండదు. ఆ రాముడు సీతమ్మను తిరిగి అడవులకు పంపినా, జయంకుల్ మంగా మేడం గారిని మనింటికి పంపినా ఒక కారణం ఉంది. సీతమ్మని ఎత్తుకెళ్ళింది రావణాసురుడే అని జటాయు ద్వారా తెలుసుకున్న రాముడు వెంటనే రావణాసురుణ్ణి కనిపెట్టి ఎందుకు మట్టు పెట్టలేదు? దేవుడుగా అది ఆయనకు సాధ్యమే కదా. కాని సుగ్రీవుణ్ణి
ఆంజనేయుణ్ణి వానరుల్ని ఎందుకు సాయం అడిగారు? ఎందుకంటే దేనికైనా టైం రావాలి. ఏది ఎలా జరగాలో అది అలా జరగాలి. అందుకే జయంకుల్ ఈ గ్యాప్ తీసుకున్నారు. మంగా మేడం గారికి అన్యాయం చేసిన ఏ ఒక్కరిని అంకుల్ వదిలిపెట్టరు. ప్లాన్ చేసి మరి వాళ్ళంతా చూస్తారు. మనం చేయాల్సిందల్లా రాముడికి హనుమంతుడు సాయపడ్డట్టు జయంకుల్కి మనం సాయంగా ఉండాలి. అంకుల్ని మేడం గారిని కలుపుదాం. మేడం గారికి అంకుల్ గతం గుర్తు చేసే వరకు మనం ధైర్యంగా ఉండాలి. ఉంటున్నాం. రండి చెప్పి గారు. హలో జయ గారు. మా ఇంటి ప్రాబ్లమ్ని మీరు పర్సనల్గా తీసుకుని మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సో హ్యాపీ. సారీ జయ గారు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈరోజు మార్నింగ్ మీరు మంగ గారు కలుస్తారని కాన్ఫిడెన్స్ ఉండేది. ఆ హ్యాపీతోనే మీకు కాల్ చేశాను. చివరికి జరిగింది వేరు. మంగ గారు తిరిగి పాత ఇంటికి వెళ్ళిపోయారు. మీకు ద్రోహం చేసిన వాళ్ళు బయట హ్యాపీగా తిరుగుతున్నారు. కనీసం మీరు మంగగారు కలిసి ఉన్నా మీ థ్యాంక్స్ని హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేసేవాడిని. ఎందుకు ఇలా చేస్తున్నారు? అలా అడుగు బాబు. ఇన్నాళ్ళు మంగ లేదని బాధపడ్డాం. ఇప్పుడు మంగ కనిపించినా కలిసి లేదని బాధపడుతున్నాం. శాపం పోయిందని సంతోషించాలో మంగ ఇంటికి రాలేదని బాధపడాలో అర్థం కావటం లేదు. వనవాసం ముగిసి సీతారాములు అయోధ్యకు వచ్చారని ఆనందించే లోపు రాముడు తిరిగి సీతను అడవులకు పంపించినట్టు మంగను దూరంగా పెట్టేశాడు. జేజీ, నన్ను చెప్పనివ్వరా? ఏ మంగ వల్ల నువ్వు మనిషిగా మారావో ఆ మంగనే దూరం పెడతావా? ఏ మంగ కోసం 7 ఏళ్లుగా కన్నీళ్లు కారుస్తున్నావో, ఏ మంగ కోసం నిద్రలేని రాత్రులు గడిపావో ఆ మంగను దూరం పెట్టాలని నీకెలా అనిపించింది? నీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంది? మనసు రాయి చేసుకున్నావా జై? మంగ కనిపించగానే గుండెలకు హత్తుకొని ఇంటికి తీసుకొస్తావని అనుకున్నాం. కనీసం నీ పిల్లలకు కూడా నువ్వెవరో చెప్పకుండా దాటేశావు. పిన్ని, అవునయ్యా. దివ్య అభిలు ఎవరో తెలియకుండానే వాళ్ళపై ప్రేమ పెంచుకున్నవాడివి. వాళ్ళు నీ పిల్లలని తెలిసాక కూడా నువ్వు తండ్రివని చెప్పవా? దగ్గరికి తీసుకోవా? ఇంకా ఎందుకు దూరం పెడుతున్నావు? ఏమైంది నీకు? రాతి మనిషి అయిపోయావా? మీ కోపం నాకు అర్థమైంది. మీకు హాస్పిటల్లోనే నా ఉద్దేశం ఏంటో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నాకు మంగ కావాలి. లైఫ్ లాంగ్ కావాలి. తనకు తనెవరో తెలియాలి. నేనెవరో తెలియాలి. మా మధ్య జరిగింది తెలియాలి. అంటే మంగకు గతం గుర్తుకు రావాలి. ఒక్కసారిగా తనపై ఒత్తిడి పెంచి తన ప్రాణం తీయమంటారా? మెల్లమెల్లగా తనెవరో తెలిసేలా చేసి ఆ ప్రాణాన్ని కాపాడుకోమంటారా? మంగని దూరంగా పెట్టింది మరింత దగ్గర చేసుకోవడానికే జేజీ, మంగని మర్చిపోవడానికి కాదు. నేను తాత్కాలికంగా మంగను మర్చిపోయింది దివ్య వల్ల. తనలో మంగని చూసుకున్నాను. తను మంగ ప్రతిరూపమేమో అనుకున్నాను. నా ఊహ నిజమైంది. దివ్య అభి నా పిల్లలే అని తెలిసింది. కానీ వాళ్ళ తండ్రిని నేనే అని వాళ్ళకి నా ద్వారా తెలియకూడదు. మంగ చెప్పాలి. మంగ చెప్తే తప్ప వాళ్ళు నమ్మరు. అందుకే పిన్ని, అభి నన్ను ద్వేషించినా మౌనంగా ఉన్నాను. వాడు నన్ను ప్రేమించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.